హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. బీజేపీ 3 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకునేందుకు పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఒక గ్రాడ్యుయేట్ 2 ఉపాధ్యాయ సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పట్ల ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారని, వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని కార్యకర్తలతో చెబుతుంది. అభ్యర్థులను గెలిపించుకునేందుకు సాయశక్తులా కృషి చేయాలని కోరుతుంది. అంతేకాకుండా ఈ వారంలో ప్రచార కమిటీలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బాధ్యులను నియమించేందుకు కసరత్తు చేస్తుంది. కాగా పార్టీ తరపున ఇప్పటికే ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఏవిఎన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పులి సరోత్తమ రెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ టీచర్ సెగ్మెంట్ కు మల్కా కొమరయ్య పేర్లను బీజేపీ ప్రకటించింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానానికి సి అంజిరెడ్డి పేరును ఖరారు చేసింది. అభ్యర్థులంతా తమ నియోజకవర్గాల పరిధిలో ప్రచారం మొదలుపెట్టారు. టీచర్లు, గ్రాడ్యుయేట్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ ఆఫీసులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అభ్యర్థుల విజయం కోసం పలు నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయం కోసం పార్టీ శ్రేణులంతా కలిసి పనిచేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లుగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి కోరారు. బీజేపీ కూడా చూస్తుంటే ఈసారి కనీసం 2 ఎమ్మెల్సీ సీట్లైనా కైవసం చేసుకునేలా కనిపిస్తోంది.